హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ ఎడ్సెట్ 2025 అప్లికేషన్ ఎలా చేయాలి, అలాగే ఈ టీజీ ఎడ్సెట్ 2025 వెబ్సైట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అనేది పూర్తిగా చూసుకుందాం. ముందుగా మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇక్కడ చెక్ చేద్దామండి. నోటిఫికేషన్. సో మనకి వెబ్ పేజ్లో edset.tgche.ac.in వెబ్సైట్లో హోమ్ పేజ్లోకి వెళ్ళగానే నోటిఫికేషన్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ నోటిఫికేషన్లో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ చెప్తాను చూడండి. సో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చి టీజీ ఎడ్సెట్ 2025 ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి బీఈడి 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్సెస్లో అడ్మిషన్స్ 2025-26కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అని చెప్పి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా అర్థమవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ అండ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ 12th March 2025. అంటే ఆల్రెడీ మనకి 4 రోజుల కిందటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫీజు వచ్చి 750 ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చి 550 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి టీజీ ఆన్లైన్ సెంటర్స్ తెలంగాణ ఆర్ త్రూ పేమెంట్ గేట్వే, అంటే మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. వెబ్సైట్ వచ్చి edset.tgche.ac.in అండ్ మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 వచ్చి 24th మే వరకు కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. అలాగే వితౌట్ లేట్ ఫీ వచ్చి మనకి 13th మే వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ లేట్ ఫీ ఆఫ్ 250 తోటి మనం 20th మే వరకు కూడా మనము అప్లై చేసుకునే అవకాశం ఉంది. 500 తోటి 24th మే వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి 1st June 2025 సండే ఫస్ట్ సెషన్ వచ్చి 10 AM to 12 noon అండ్ సెకండ్ సెషన్ 2 PM to 4 PM మనకి ఎగ్జామినేషన్, అంటే 1st June మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో ఇది మనకి 10th March రోజున అఫీషియల్గా రిలీజ్ చేసిన పేపర్ నోటిఫికేషన్. తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉందో కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ తరపున తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు ఈ ఎడ్సెట్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ తర్వాత మనకి రీజనల్ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మోస్ట్లీ మనకి 1, 2, 3, 4 సెంటర్స్ ఉన్నాయి. నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట 16 సెంటర్స్ మొత్తానికి. నర్సంపేట వచ్చి వరంగల్ డిస్టిక్లో ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మొత్తానికి 16 సెంటర్స్లో ఈ టీజీ ఎడ్సెట్ 2025 ఎగ్జామినేషన్ అనేది నిర్వహించబోతున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఇంపార్టెంట్ డేట్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్న పాయింట్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏవైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారా? ఓకే, మనకి 25th మే రోజున డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ కెన్ బి కరెక్టెడ్ అని చెప్పి మనకి 25th మే రోజున ఎడిట్ పీరియడ్ ఇచ్చారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామినేషన్స్ ఏదైతే కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన ప్రిలిమినరీకి 5th June రిలీజ్ చేయబోతున్నారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి 9th June అండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కి అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ 21st June 2025 అని చెప్పి మనం ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకున్నాము. అండ్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బుక్లెట్ వచ్చి 8 పేపర్స్ ఉంది. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. దీంట్లో మనకి ఎగ్జామినేషన్స్ ఏ సబ్జెక్ట్స్లో కండక్ట్ చేయబోతున్నారు. సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ 60 మార్క్స్గా పేపర్ ఉంటుంది. దీంట్లో మ్యాథమెటిక్స్ 20, ఫిజిక్స్ 10, బయాలజీ 10, సోషల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చి 20 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 మార్క్స్గా ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ వచ్చి 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 150 క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనిలో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అని సపరేట్గా ఉంటాయి. వాటన్నింటి మీరు చదువుకోవాలి. అండ్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ కూడా మనకి ఇక్కడ తెలంగాణలో చదువుకున్న స్టూడెంట్సే లోకల్ అవుతారు, మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. BA BSc మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఉండాలి. BE విత్ మ్యాథమెటిక్స్ అండ్ BCA క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఎ గ్రూప్ సబ్జెక్ట్. అంటే మొత్తానికి అయితే మ్యాథమెటిక్స్ చదవాలంటే ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మీరు మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. ఫిజికల్ సైన్సెస్లో మనకి BSc స్టడీడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అడైడెడ్ సబ్జెక్ట్స్ పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్గా ఉండాలి. BE BTech విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అండ్ BCA క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ సైన్సెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉండాలి. బయాలజికల్ సైన్సెస్ కూడా అంతే అండి. మొత్తానికి అయితే మీకు తెలుసు బయాలజీలో BSc హోమ్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. స్టడీడ్ ఎట్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్ అట్ పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ అండ్ BCA క్యాండిడేట్స్ విత్ బయాలజికల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఇక్కడ మనకి BCA చేసిన క్యాండిడేట్స్ కూడా ఇంటర్మీడియట్లో, అంటే డిగ్రీ అనేది BCA అండి, ఇంటర్మీడియట్లో బయాలజికల్ సైన్సెస్ ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సోషల్ సైన్సెస్లో అయితే BA విత్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్, BCom, BBM, BBA, BCA క్యాండిడేట్స్ విత్ సోషల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్
యాజ్ గ్రూప్ సబ్జెక్ట్స్. అంటే బీసీఏ చేసిన వాళ్ళు కూడా సోషల్ సైన్సెస్ చదవడానికి అవకాశం ఇచ్చారు. బట్ వాళ్ళు ఇంటర్మీడియట్లో సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఇంగ్లీష్ చదివిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంగ్లీష్ చేయాలంటే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఇంగ్లీష్ క్యాండిడేట్స్ విత్ బీఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. ఇక్కడ మనకి బీఈడీ చేయాలంటే మనకు ఖచ్చితంగా మెథడాలజీ ఇంగ్లీష్ చేయాలనుకుంటే ఇక్కడ బీఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్లో అయితే క్యాండిడేట్స్ విత్ బీఏ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్. అండ్ క్యాండిడేట్స్ విత్ లిటరేచర్ బీఏ లిటరేచర్ అంటే తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత్ చదివి ఉండాలి. బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ అయితే తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత్ చదివి ఉండాలి. క్యాండిడేట్స్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత్ ఈ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు కూడా ఓరియంటల్ లాంగ్వేజ్లో మెథడాలజీ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్, వాటికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి సిలబస్ చూసుకోవడానికి ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. సిలబస్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఏదైతే మీరు మెథడాలజీ చేస్తారో దానికి సంబంధించిన సిలబస్ అండ్ నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, దీనికి ఫైనల్గా రిజల్ట్ ఎలా డిక్లేర్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు అప్లికేషన్ ఎలా చేయాలి ఏందనేది మనం యూజర్ గైడ్ ద్వారా తెలుసుకుందామండి. యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా యూజర్ గైడ్లో స్టెప్ బై స్టెప్ మనము ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటూ వెళ్దామండి. సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ అనేది మనకి ఇక్కడ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్. ఈ లింక్ మనం ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చదివారా లేదని చెప్పి ఇలా అడుగుతున్నారు. నేను చెప్పిన వీడియో మొత్తం క్లియర్గా చూసి ఉంటే మీకు డీటెయిల్ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అర్థమై ఉంటుంది. సో సింపుల్గా మీరు ఎస్ అని క్లిక్ చేసేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చండి. సో ఫీ పేమెంట్ ఫర్ టీజీ ఎడ్సెట్ 2025 చేయాలంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ హాల్ టికెట్, ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటే మీరు డిగ్రీ ఏదైతే కోర్స్ చేశారో దానిలో హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఈ నెంబర్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మిస్టేక్స్ చేస్తే మాత్రం మళ్ళీ మనకి అవకాశం ఉంటుంది, బట్ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనము అన్నసరిగా ట్రబుల్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ క్యాండిడేట్ నేమ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ కూడా మీరు జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్కి మనకి ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అయితే బాగుంటుంది. అండ్ మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉన్నా కూడా మీరు ఇంకో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తే బెటర్గా ఉంటుంది. అందుకని ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అండ్ మనకి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి కౌన్సిలింగ్ సంబంధించిన ఇంటిమేషన్స్, మన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి అప్డేట్స్ రూపంలో, మెసేజ్ రూపంలో, ఈమెయిల్ రూపంలో రావాలంటే వీటిని ప్రాపర్గా ఎంటర్ చేయాలి. అండ్ మీరు కేటగిరీ కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇవన్నీ కూడా సేమ్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే సపరేట్గా ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. కాబట్టి ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మీరు ఇన్అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకున్న పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫీజు మీరు సఫిషియెంట్గానే పే చేస్తారు కాబట్టి. మిగతా క్యాండిడేట్స్ లాగా మీరు ఎగ్జామినేషన్ ఫీజు తక్కువగా పే చేయాలని మీరు ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుంది. రిజల్ట్స్ డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా మీరు సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ అని పెడితే మనకి ఇలా సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఇప్పుడు లేకపోయినా పర్లేదు, బట్ ఎస్ అని పెట్టేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సదరం సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. ఓకే పీడబ్ల్యూ క్యాండిడేట్ ఎస్ అయితే మాత్రం ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు పిహెచ్ అయితే మాత్రమే ఇక్కడ మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది నో. అండ్ పేమెంట్ టైప్, ఇక్కడ మీరు పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్, మనకి నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ అదర్స్ ద్వారా మీరు పే చేయవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు. ఇది మనకి ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాల్సిన ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ఫీ పేమెంట్ వన్స్ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్టెప్ ఏమొస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూజర్ గైడ్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు. ఇలా పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్వేలో మీరు ఏదైతే పేమెంట్ చేయాలో ఆ అమౌంట్ చూపిస్తుంది. మీరు అమౌంట్ అనేది పేటిఎం ద్వారా పే చేసుకోవచ్చు, లేదా అదర్ మెథడ్ అంటే ఇక్కడ మనకి కార్డ్స్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. కార్డ్స్ ద్వారా పే చేయాలనుకుంటే మీరు కార్డు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ చేయాలి. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ, వ్యాలిడిటీ, సివివి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా సక్సెస్ఫుల్గా పేమెంట్ కంప్లీట్ చేసిన పక్షంలో, అంటే మనకి ఇక్కడ
డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు వన్ టైం పాస్వర్డ్ వస్తుందండి, ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఇలా పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ కనిపిస్తుంది. అలాగే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా కనిపిస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వెళ్ళాలంటే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయి ఉండాలి. ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే లింక్ ఉంది. ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు చూపించాలి. ఒకవేళ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ కాకపోతే ఫెయిల్యూర్ అని కనిపిస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ పేమెంట్ అనేది రీఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ రీఇనిషియేట్ అయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కావాలనుకుంటే అప్లికేషన్ ఇలా ఫిల్అప్ చేయడానికి అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ మనం పేమెంట్ రిఫరెన్స్ ఐడి, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేయవచ్చు. వన్స్ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేశారు. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఎగ్జామ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపించాయి. అండ్ ఆఫ్టర్ దట్ మన క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన క్యాండిడేట్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. ఎందుకంటే మీరు పేమెంట్ కంప్లీట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మీరు వన్స్ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఏవైతే డీటెయిల్స్ మీరు మ్యాండేటరీ ఎంటర్ చేయాలి అవన్నీ కూడా ఇక్కడ స్టార్ మార్క్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవి మ్యాండేటరీ కాదండి. బట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే మీకు ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్వైర్ చేయడానికి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళు రిట్రీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే వాటిని కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ జెండర్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్స్ ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే వాటిని ఎడిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎడిట్ చేయడానికి మనకి మళ్ళీ ఎడిట్ పీరియడ్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ అనేది ఆటోమేటికల్గా మీరు ఫీ పేమెంట్ చేసినప్పుడే వస్తుంది. మీ కేటగిరీ అనేది రిజర్వేషన్ కేటగిరీ ఉంటే మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఓసీ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా మీకు ఉండింటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కూడా మీరు అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు ఇక్కడ ఈ 5 కేటగిరీస్లో ఏది మీకు అప్రోప్రియేట్గా ఫిట్ అవుతుందో దాన్ని చూసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5 కేటగిరీస్ ఉన్నాయి. మీకోసం నేను జూమ్ చేస్తున్నాను. సో మీట్లో ఏది మీకు సఫిషియెంట్గా అప్రోప్రియేట్గా ఉంటుందో మీ సదరన్ సర్టిఫికేట్లో మీకు డీటెయిల్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చూసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ మనకి ఇక్కడ లోకల్ ఏరియా అంటే ఓయూ, తెలంగాణ స్టేట్, మిగతా వాళ్ళంతా కూడా నాన్ లోకల్ అవుతారు. ఇంతకుముందు అయితే 2024లో ఏపీ వాళ్ళు కూడా లోకల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏయూ, ఎస్వీ అనే లోకల్ ఏరియాస్ ఉండే. బట్ ఇప్పుడు ప్రజెంట్ 2025 నుంచి మనకి ఏదైతే జీవోఎంఎస్ నెంబర్ 15 హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారో 27th ఫిబ్రవరి రోజున, దాని ప్రకారం మన స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణ వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారు. మిగతా వాళ్ళు అయితే నాన్ లోకల్ అవుతారు. అంటే తెలంగాణలో చదువుకున్న స్టూడెంట్స్ మాత్రమే లోకల్ అవుతారు. తెలంగాణలో ఏ స్టేట్ వాళ్ళు చదువుకున్నా లోకల్ అవుతారు. మిగతా ఏ స్టేట్ క్యాండిడేట్ అయినా కూడా అన్ రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైనార్టీ కూడా మీరు మైనార్టీ అదర్ దాన్ హిందూస్ అయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. హిందూస్ అయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాన్ మైనార్టీ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్రోప్రియేట్గా మీ ఇన్కమ్ రేంజ్ని బట్టి మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా నో ప్రాబ్లం, మీరు ఇక్కడ ఏదో ఒకటి మీ అప్రోప్రియేట్ రేంజ్, మీ ఇన్కమ్ రేంజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025 ఇయర్లో ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కౌన్సిలింగ్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ వరకు కూడా మీరు ఫ్రెష్గా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే సర్టిఫికేట్ వాడుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అనేవి అప్రోప్రియేట్గా ఎంటర్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. అడ్రస్ అనేది ఆధార్ కార్డు మ్యాచ్ అయినట్టు ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్ రెండు డిఫరెంట్ ఉంటే మీ ఆధార్ అడ్రస్ లేదా ప్రజెంట్ అడ్రస్ ఏదైనా ఎంటర్ చేయవచ్చు. అండ్ ఈ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూసుకోవచ్చు. వాటిని ఇక్కడ వీళ్ళు బబులింగ్ చేశారు, అంటే తీసేశారండి, కరెక్షన్ చేశారు. ఎందుకంటే ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి అని చెప్పి మీకు ఆల్రెడీ కూడా నేను స్ట్రెస్ చేశాను. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ డిగ్రీ ఏ కోర్స్ చేశారని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఏదైతే మీకు అప్రోప్రియేట్గా ఫిట్ అవుతుందో దాన్ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, అపియరింగ్, అంటే మీరు ఒకవేళ డిగ్రీ ఇయరే చదువుతూ ఉండు మీరు బీఈడీ చేయాలనుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025 ప్రజెంట్ 2025 అని చెప్పి మీరు ఎట్ పాస్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 2024 అయితే పాస్డ్ ఇయర్ 2025 సెలెక్ట్ చేసుకోండి. అప్రోప్రియేట్గా డిగ్రీ పర్సెంటేజ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ పర్సెంటేజ్ అనేది ఇవ్వకపోతే మీకు జీపీఏలో వచ్చింటే జీపీఏ ఇంటూ 10 -5 చేసినా కూడా మీకు పర్సెంటేజ్ వస్తుంది. జీపీఏ ఇంటూ 10 -5 చేసినా మీకు పర్సెంటేజ్ వస్తుంది. దాని అప్రోప్రియేట్గా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు డిగ్రీలో ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఏ మీడియంలో చదివారని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. అదర్ ఇంగ్లీష్
అదర్ మీడియంలో చదివినట్టు ఉంటే మీరు అదర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అదర్ దాన్ మనకి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ అయితే మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎలాగైతే అడుగుతున్నారో అలాగే ఇంటర్మీడియట్ కూడా మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ క్లాస్ 6 నుంచి పీజీ వరకు ఒకవేళ పీజీ చేసిన స్టూడెంట్ ఉంటే పీజీ వరకు సెలెక్ట్ చేయండి. మీ ప్లేసెస్ అనేవి మీరు ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్ చదివారు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ మీరు తెలంగాణలో చదువుంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మిగతా వాళ్ళకైతే అదర్ దాన్ తెలంగాణ ఉంటుంది. సింపుల్గా అవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో మీరు నాన్ లోకల్ అవుతారు, మీకు అప్లికేషన్ చేయడం కూడా వేస్ట్ అండి. అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు అప్లై చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళకి రెసిడెన్స్ పీరియడ్ లేకపోతే వాళ్ళు అప్లై చేసినా కూడా, ఎగ్జామినేషన్ రాసినా, మంచి ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్ రాదు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు తెలంగాణ క్యాండిడేట్ అయితే మాత్రం అప్లై చేసుకోండి. మీరు తెలంగాణ చదివి ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. లేదా మీ పేరెంట్స్, మీరు, మీ వైఫ్, హస్బెండ్ ఎవరైనా తెలంగాణలో ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీరు నాన్ లోకల్లో 15% రిజర్వేషన్ సీట్స్ మీకు ఏవైతే ఉంటాయో వాటిలో మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు అప్లై చేయడం వేస్ట్ అండి. ఓకే. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నా, తెలుగులో రాయాలనుకుంటున్నా, ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నా, ఉర్దూలో రాయాలనుకుంటున్నా చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఏదైతే మీకు అప్రోప్రియేట్గా ఉంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ మీకు 16 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ వరంగల్లో ఉన్న నర్సంపేట వరకు మనకి 16 సెంటర్స్ ఉన్నాయి. ఆ 16 సెంటర్స్లో మీరు మినిమం 4 సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైతే సెంటర్ నియర్ బైగా ఉందో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ సెంటర్స్ మీకు కనిపించట్లేదు అనుకోండి, ఆ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ వేరే వాళ్ళు పెట్టుకున్నారు, అవి అయిపోయినాయి. వాటిలో సీట్స్ అలాట్మెంట్ అంటే ఎగ్జామినేషన్ రాయడానికి సీట్స్ అలాట్మెంట్ అయిపోయింది. కాబట్టి మిగతా సెంటర్స్లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఫోటో లెస్ దెన్ 50 KB ఉండాలి, మీ సిగ్నేచర్ అనేది లెస్ దెన్ 30 KB ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇవి రెండు కూడా అప్లోడ్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నాయనుకుంటే మీరు సేవ్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకుంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయొచ్చు. ప్రివ్యూ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇలా ప్రాపర్గా కనిపిస్తాయి. డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇలా ప్రాపర్గా వచ్చిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీకు ప్రివ్యూ కనిపిస్తుందండి. మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన అన్ని కూడా మీకు అప్రోప్రియేట్గా కనిపిస్తాయి. ఈ అప్రోప్రియేట్ డీటెయిల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ కావాలనుకుంటే వాటిని రీఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే యువర్ అప్లికేషన్ ఈజ్ టెంపరరీ సేవ్డ్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటే ఇలా మాడిఫై అవకాశం కూడా వస్తుంది. మాడిఫై చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే కన్ఫర్మ్ అండ్ ఫ్రీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ ఫ్రీ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్కి అప్లికేషన్ ఫామ్తో పాటు అలాగే మీకు ఏదైతే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారో ఆ డేట్ కంటే ముందు మనకి హాల్ టికెట్ నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు సెంటర్స్కి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ అపియర్ అవ్వచ్చండి. సో ఇది మనకి ఫైనల్గా పూర్తిగా టీజీ ఎడ్సెట్ 2025కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. ఫైనల్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫ్యూచర్లో మీరు కౌన్సిలింగ్లో కూడా సబ్మిట్ చేయాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ నెంబర్ నోట్ చేసుకోవడంతో పాటు అప్లికేషన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఉంటే చాలా బాగా ఉంటుంది. సో ఇది పూర్తిగా మనకి టీజీ ఎడ్సెట్ 2025కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. ఈ అప్లికేషన్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు హెసిటేట్ చేయకుండా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి. సో దట్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ని ఫర్దర్గా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే టీజీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్, అలాగే ఏవైతే టీజీ ఎడ్సెట్ కాలేజెస్ ఎక్కడ ఉంటాయి, ఏ కాలేజ్ బాగుంటుంది ఏందని చెప్పి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఫ్యూచర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యూచర్లో పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటా మిమ్మల్ని కోరుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.